అద్భుతంగా ఉందన్న, అద్భుతంగా ఉంది. జగనన్న పరిపాలన బాగుంది, మా ఎమ్మెల్యే గారి పరిపాలన బాగుంది. గూండాగిరి లేకున్నా, మధ్యవర్తులు లేకున్నా, దళాదారులు లేకున్నా, లంచాలు లేకున్నా ప్రతి పథకం కూడా ప్రజలకు నేరుగా వెళ్తుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉంటాయో, బతకడానికి కష్టపడుతూ ఉంటారో వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది. సార్ మాకేం చెప్పారంటే, మనము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టో ఒక భగవద్గీత ఖురాన్ లాగా మనం భావించాము. అందులో 100% ఏవైతే ఉన్నాయో అందులో 99.99% మనం నెరవేర్చాం కాబట్టి ధైర్యంగా ఓటాడిగే హక్కు కూడా మనకుంది. మనం వెళ్తే మనల్ని ప్రజలు విశ్వసిస్తారు. జగనన్న మీకు ఈ 5 ఏళ్లలో ఒక్క ఓటు వేసినందుకు ఇన్నిసార్లు బటన్లోకి లంచం లేకుండా అన్ని పథకాలు మీ ఇంటికి చేర్చారు. ఒక్క ఓటు వేసి మళ్ళీ అధికారం మీకు ఇస్తే మళ్ళీ సుపరిపాలన మీకు అందిస్తారు. ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పార్టీ అనేది ఇప్పుడే చెప్పలేము. మరి మీకు నమ్మకం ఉందా ప్రజలు మీకు ఓట్లు వేస్తారని? ఖచ్చితంగా మాకు ఓట్లు వేస్తారు. ప్రతిపక్షాలు ఏం చేశాయని వాళ్ళకి ఆ నమ్మకం లేదు, ప్రజలు ఓట్లు వేయరని నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు జత కట్టుకొని వస్తాను. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ధైర్యంగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించగలిగాడంటే ఆ కలేజా ఉందంటే అంత పారదర్శకమైన పాలన అందించాడు కాబట్టి ప్రజలు ఓట్లు వేస్తారని. 5-6 లిస్టులు ఇచ్చినా కూడా ఒక 60 సీట్లు మాత్రమే కేటాయించగలిగారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే లిస్టులో దాదాపు 100 సీట్లు ప్రకటించేసారు అంటున్నారు కదా. వాళ్ళ సీట్లు ప్రకటించడంతోనే వాళ్ళ పరిస్థితి ఎలాగుందో చూసారు కదా. వాళ్ళకి ఓటు అయ్యొద్దని ఇప్పుడు వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళు ఈ సీట్లు ప్రకటించడంతో వాళ్ళ మధ్య యుద్ధం తయారైంది. టీడీపీకి ఓటు వేయొద్దు, మనకి 24 స్థానాలు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు 24 స్థానాలకు మించి వెళ్ళకూడదని వాళ్ళు జన సైనికులు ప్రచారం చేసుకున్నాడు. ఏం వేవ్ ఉంది, ఏం చూసి వాళ్ళకి వేవ్ ఉంటుంది. అవునన్నా, వైఎస్ఆర్సీపీని జగన్ చూసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే వీళ్ళు జత కట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఆడే ఇండివిజువల్గా వస్తాడు కదా. ప్రజాబలం ఉంది, ప్రజల బలం ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం కాబట్టి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ లాంటి డబ్బులు ఎన్నికల ముందు 2 నెలల ముందు ఇస్తేనే ప్రజలు కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో కూర్చొని పెట్టారు. మేమేమీ ఇవ్వలేదు, అయినా గెలిపించారు. గెలిచిన తర్వాత 99% మేనిఫెస్టోని అమలు చేసాం. జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడన్న విశ్వసనీయత ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలకు ఏం అవసరం అన్నా, తినడానికి తిండి ఉండాలి, జరుగుతుంది, అందుతుంది. వైద్యం ఉండాలి, ఇంటికి వచ్చి వైద్యం చేస్తాండ్రు. పిల్లలు చదువుకోవడానికి షూలు ఇస్తాండ్రు, ఫీజులు రీఎంబర్స్మెంట్ ఇస్తాండ్రు. ఇలాగ ఎన్ని నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తాను. అది కూడా జగన్ పరిపాలనలో ప్రత్యేకత ఏంటంటే కులం, మతం, రాజకీయం, పార్టీ, జెండా చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేరుతుంది. ఇంతకన్నా ఇంకేం కావాలన్నా?